Hi everyone, welcome to our YouTube channel Prajit Kumar Diaries. So finally the wait is over. ఎవరైతే ఏపీపీఎస్సీ 2025 సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్. ఏపీపీఎస్సీ 2025 కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ డేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్, అలాగే ఎవరెవరు ఈ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు, తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది, అలాట్మెంట్ డేట్స్ ఎప్పుడు ఇచ్చారా, దీనికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చెప్తాను. వీలైనంత వరకు వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ 2025 అడ్మిషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బుక్లెట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి ఇలా పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించి ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన వెబ్ ఆప్షన్ కౌన్సిలింగ్ సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ ఇది. సో ఇందులో మనం అప్డేట్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫీజు కోసం వచ్చినట్లయితే ఓసీ అండ్ బీసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 700 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ చెందిన వాళ్ళు 500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అలాగే డిసేబిలిటీస్ ఎవరైనా ఉంటారో వాళ్ళు కూడా 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎవరు కట్టాలి అంటే ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఈ ఏపీపీఎస్సీ క్వాలిఫై అయ్యి ఫస్ట్ ర్యాంక్ నుంచి ఎవరైతే లాస్ట్ ర్యాంక్ అంటే క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు ర్యాంక్ ఇష్యూ చేయడం జరుగుతుంది కదా. ఎవరైతే లాస్ట్ ర్యాంక్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాగ రిజిస్ట్రేషన్ కోసం ఫీజు పే చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ ఫీజు పే చేయడానికి అయితే మీరు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూపించిన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వాటిని ఎంటర్ చేస్తే మీ ఫీజు పేమెంట్ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తారు. సో నెక్స్ట్ చూసుకునే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకి నోటిఫికేషన్ ఇష్యూ చేయడం అంటే 7/9/2025 అంటే సండే నాడైతే రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ ఇష్యూ చేయడం. తర్వాత పబ్లిక్ చేసింది ఎప్పుడంటే 8/9/2025 ఈ నెల 8వ తారీఖున అంటే పేపర్ కింద అలాగే నోటిఫికేషన్ పబ్లికేషన్ అయితే చేయడం జరిగింది. వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అంటే ఎవరైతే దీని యొక్క కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళైతే 8వ తారీఖు నుంచి ఈ నెల 15 వరకు అయితే టైం ఉంది. ఈ టైంలో ఎప్పుడన్నా సరే మీరు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, మీ అమౌంట్ పే చేసుకుని మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మీరు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మనకైతే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్లో మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే క్యాప్, ఎన్సీసీ ఇలా పార్స్ కోడ్ ఇలా ఏదైతే స్పెషల్ కేటగిరీ పీపుల్ ఉంటారో వాళ్ళైతే ఫిజికల్గా డాక్యుమెంట్స్ పెట్టుకుని ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళి మీరైతే వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన డేట్స్ అయితే ఇక్కడ పోస్ట్ పోన్ సంథింగ్ ఇచ్చారు. వాటికి సంబంధించిన డేట్స్ కూడా మీకు అన్నీ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీ వెబ్ ఆప్షన్ ఇప్పుడు పెట్టుకోవాలి. మీరు వన్స్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది, తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్ మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్కి ఎలిజిబుల్ అవుతారు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీకు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయినా లేదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీది ఆగిపోయినా సరే వెబ్ ఆప్షన్కి అయితే ఖచ్చితంగా ఎలిజిబుల్ కాదు. వెబ్ ఆప్షన్ డేట్స్ చూసుకున్నట్లయితే 12/9/2025 నుంచి 17/9/2025 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్లో ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్న టైంలో మీకు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ అయితే 1 డే ఎక్స్టెండ్ అంటే 17వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారు. దాంట్లో అయినా చేంజెస్ ఉంటే 18వ తారీఖు వరకు మీరు ఆ చేంజెస్ని అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక వెబ్ ఆప్షన్లో ఫీజు, సేవ్ అని చెప్పిన ఆప్షన్స్ ఉంటాయి. అవి ఏంటి ఇవన్నీ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. సో అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, వన్స్ మీరు సీట్ అలాట్మెంట్ సంబంధించి వెయిట్ చేయడానికి మీరు వెబ్ ఆప్షన్ పెట్టేసుకున్నారు. సో మీరు పెట్టుకున్న ప్రిఫరెన్స్ ఆర్డర్ బట్టి మీకు సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఆ అలాట్మెంట్ అనేది 20వ తారీఖు ఈ నెలన మీకు చెప్పడం జరుగుతుంది. సో 20వ తారీఖు మీకు ఏ యూనివర్సిటీలో ఏ కాలేజ్ మీ రెస్పెక్ట్ ఎక్కడైతే పెట్టుకున్నారో ఎక్కడైతే వచ్చిందో ఇవన్నీ కేటగిరీ మీ కేటగిరీ అని బేస్ చేసుకుని మీకు ఒక అలాట్మెంట్ అయితే ఇస్తారు. సో అలాట్మెంట్ ఆఫ్ సీట్ మీకు 20వ తారీఖున అయితే తెలుస్తుంది. అది డేట్ అయితే 20వ తారీఖున ఇచ్చారు, టైం అయితే ఏం మెన్షన్ చేయలేదంటే ఆ 20వ తారీఖు టైంలో మీకు సీట్ ఎక్కడ వచ్చిందని చెప్తారు. సో తెలిసిన తర్వాత 22 నుంచి 24 మధ్యలో మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి మీరు రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కొన్ని పట్టుకుని వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. రిపోర్ట్ అంటే మీకు ఆ సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. యూనివర్సిటీ ఆర్ సంథింగ్ ఆ కాలేజ్కి వెళ్ళి ఓకే నేను జాయిన్ అవుతుందని చెప్పి మీ సర్టిఫికేట్స్ రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో 22 నుంచి క్లాస్ వర్క్ అని ఉంది. మేబీ 22 నుంచి అయితే స్టార్ట్ అవ్వు. తర్వాత ఎప్పుడైతే అందరూ అలాట్మెంట్ అయిన తర్వాత ప్రతి యూనివర్సిటీ సమ్ టైం చెప్తుంది, అప్పటి నుంచి క్లాస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డేట్స్ అయితే మనకి ఈ అడ్మిషన్ సంబంధించిన డేట్స్ అయితే అదే పోస్ట్ పోన్ సంబంధించిన డేట్స్. సో ఎవరైతే మనం చెప్పాం కదా ఇక్కడ స్పెషల్ కేటగిరీ సిఏపి, ఎన్సీసీ సంబంధించి ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన ఎవరెవరైతే ఎలిజిబుల్లో అవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు ఏం కావాలని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఏబిపిఎస్సీ 2025 హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. బట్ టీసీ ఒకటి, మార్క్స్ మేము ఒకటి, డిగ్రీ ప్రొవిజనల్,
ఇవి కొంచెం ఇంపార్టెంట్ అంటే ఎక్కువ ఇవి అడుగుతూ ఉంటారు. ఇవి ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి కూడా ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ మీరు అక్కడ పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో బాగా ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఇవి. తర్వాత లేటెస్ట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అవి కూడా పట్టుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు అప్లోడ్ చేసినా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీళ్ళంత వరకు క్యాస్ట్, ఇన్కమ్, అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవైతే మస్ట్ అండ్ షుడ్ మీరు క్యారీ చేయండి. సో ఇక్కడ మీకు ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ నుంచి ఎలిజిబుల్ అయిన వాళ్ళు లాస్ట్ ర్యాంక్ ఎవరు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్ ఆప్షన్లో మీరు కౌన్సిలింగ్ అయితే ఎలిజిబుల్ ఉంటారు. మీరు సర్టిఫికేట్ లైవ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక పాయింట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్లో మీకు ఒక విషయం చెప్తుంది ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ గవర్నమెంట్ ఎయిడెడ్ యూనివర్సిటీస్ అది యూనివర్సిటీ ఎయిడెడ్ కాలేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మీకు గవర్నమెంట్ నుంచి అయితే అమౌంట్ పడుతుంది. ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీ చదివే వాళ్ళకి ఎవరికి కూడా అమౌంట్ ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. సో ఇది కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో మీకు ఇన్ కేసు ఇక్కడ దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నా లేదంటే మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే ఇక్కడ కంటెంట్ సంబంధించిన అడ్రస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ అడ్రస్ మీరు ఏమన్నా ఇష్యూస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న ఈ మెయిల్కి కానీ ఆర్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తే దానికి కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళైతే రెక్టిఫై చేస్తారు. సో ఇది గైస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడైతే 7వ తారీఖున మీకు రిలీజ్ అయిన ప్రెస్ నోట్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కన్నడ కోట సంబంధించిన ఈ టేబుల్ కింద ఒకటి మెన్షన్ చేశారు. ద ఆన్లైన్ కౌన్సిలింగ్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2 phases. సో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఇయర్ ఓన్లీ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మాత్రం ఉంటుంది. థర్డ్ ఫేజ్ అయితే ఉండే ఛాన్స్ అయితే లేదు. సో మీరు వీలైనంత వరకు ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లోనే సీట్ వచ్చేలాగా కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. ఇన్ కేసు మీకు బెటర్ ర్యాంక్ వచ్చింది, మీరు ఎక్స్పెక్ట్ చేసిన కాలేజ్ వస్తుంది అనుకున్నప్పుడు మీరు ఎక్కువ ఆప్షన్స్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు, మీకు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. బట్ ఎవరైతే ఎక్కువ ర్యాంక్ బాగా 2000 దాటి లేదంటే 1000 దాటిలాగా ఎక్కువ వచ్చిన వాళ్ళు అయితే వీళ్ళందరూ ఎక్కువ వెబ్ ఆప్షన్లో ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి చూడండి. ఎందుకంటే ఒక దాంట్లో కాదు ఒక దాంట్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, థర్డ్ ఫేజ్ అయితే ఉండదు. ఫస్ట్ ఫేజ్లోనే మాక్సిమం ఎవ్రీ కాలేజ్లో బెస్ట్ కాలేజెస్ అండ్ మంచి కాలేజ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది సీట్స్ ఫిల్ అయిపోతాయి. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి కంప్లీట్గా ఫిల్ చేస్తారు. మిగిలిన పేమెంట్స్ ఇట్లాగా ఉంటాయి. బట్ అవి మన డైరెక్ట్ వెళ్ళి జాయిన్ అవ్వడం అమౌంట్ అది కట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు అది గవర్నమెంట్ ఫ్రీగా ఎలా వెళ్ళాలనుకుంటే మాత్రం ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లోనే మీరు వీళ్ళంత వరకు సీట్స్ కొట్టడానికి చూడండి. సో వెబ్ ఆప్షన్లో ఎలా పెట్టాలి కూడా వీళ్ళైతే నేను వీడియో చేస్తాను. దాన్ని బట్టి మీరు ఎలాగ వెబ్ ఆప్షన్లో పెట్టుకోవాలనే దానికి ఒక ఐడియా వస్తుంది. సో ఇది గైస్ బాగా గుర్తుపెట్టుకుని థర్డ్ కౌన్సిలింగ్ అయితే లేదు ఈ ఇయర్, ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్ ఉందని ఇక్కడ మెన్షన్ చేశారు. థర్డ్ కౌన్సిలింగ్ అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. సో ఇది గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే PSET కౌన్సిలింగ్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారో. థ్యాంక్ యూ ఎవరీవన్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.